హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ఏమేం చేశాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇది డే 3 వ్లాగ్. సో చూసేద్దామా. రోజులానే ఈరోజు కూడా సేమ్ టైమింగ్స్ నాయి, బట్ సాటర్డే కదా ఒక 15-20 మినిట్స్ లేట్ అయింది ఈరోజు. సో ఈరోజు నేను ఏ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేశాను. అండ్ మార్నింగే కదా టీయో కాఫీయో బూస్టో తాగాలి కదా, సో అరేంజ్ చేసేసుకున్నాను. ఈరోజు వచ్చేసి నేను ఏషియన్ హిస్టరీ మీద నోట్స్ ప్రిపేర్ చేశాను. అండ్ ఇది వచ్చేసి మా దగ్గరికి పావురం వస్తుంది. మరి మీరు నా ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో చూసినట్టయితే అందులో వాటర్ ఉంటాయి. అవి దేనికోసమో కాదు, ఈ బర్డ్స్ కోసము. ఎండాకాలం కదా అవి వచ్చి తాగుతూ ఉంటాయి. చూడండి, నా నోట్స్ నేను ప్రిపేర్ చేశాను. అండ్ 11 అవుతుంది. సో ఇప్పుడు నా కుకింగ్ టైం. నేను వంట చేసేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాను చదవడము. అండ్ ఈరోజు వచ్చేసి ములక్కాయ టమాటా అనమాట. నేనైతే చాలా సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు హెవీ వంటలు పెట్టుకుంటే ఎగడ చదవాలి, నేను టైం సరిపోదు కదా, అందుకనేసి కొంచెం ఫాస్ట్గా చేస్తాను అనమాట వంటలు కూడా. సో ఎవరైనా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు ఉంటే ఇలా సింపుల్గా యూజ్ అవుతుంది కదా. నేను డైరెక్ట్ చేసేస్తాను అనమాట. తాలింపు గింజలు వేసేసి ఇవి కట్ చేసుకున్నాం కదా, ఆనియన్ పచ్చిమిర్చి వేసి కొంచెం సేపు అవి బ్రౌన్ కలర్లో అయ్యాక నేను ఎప్పటికప్పుడు అల్లం పేస్ట్ ఉంటుంది కదా, అది మాత్రం నేను ఫ్రెష్గా అరేంజ్ చేస్తాను. కొన్ని కర్రీస్కి, మెయిన్గా చికెన్కి మటన్కి ఇలాంటి వాటికైతే ఫ్రెష్గా స్మాష్ చేస్తే ఆ ఫ్లేవర్ అనేది వాటికి పట్టి బాగుంటుందన్నమాట. సో ములక్కాయకి కూడా ఈరోజు అలానే ట్రై చేశాను. ఫ్రెష్గా అప్పుడే స్మాష్ చేస్తాను నేను. సో అలా ఫ్రై అయ్యాక అవి వేసామనుకోండి, అప్పుడు మంచిగా పడతాయన్నమాట వాటికి ఆ ఫ్లేవర్ అనేది. సో మళ్ళీ ఇంకా ఇందాక ములక్కాయలు వాష్ చేస్తాం కదా, సాల్ట్ వాటర్లో ఉంచండి ఒక 2 మినిట్స్. తర్వాత ఈ ములక్కాయలు వేసినాక ఒక 10 మినిట్స్ మగ్గనిస్తాను. ఈలోపు నేను మళ్ళీ వచ్చి ఒకసారి బుక్లో మొత్తం రివైండ్ చేసుకుంటాను. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ తిన్నాక ఏం చదవాలి అనేది కూడా చూసుకుంటాను. నెక్స్ట్ టమాటాస్ కట్ చేసాం కదా, ఆ టమాటాస్ వేయాలి నెక్స్ట్. ఇంకేముంది, ఇవన్నీ వేసేసినాక ఒక అర్ధగంట మూత పెట్టండి. అర్ధగంట కాదు, ఓ 10-15 నిమిషాల మధ్యలో అయిపోతుంది. గిన్నె మాడకుండా ఆ మూత మీద కొన్ని నీళ్ళు చల్లుకోండి. ఆ తర్వాత అయితే ఇలా ఉంటుంది. కారం వేయండి పైన. బాగుంటుంది. ములక్కాయ టమాటా చాలామందికి ఫేవరెట్ కదా. సో ఇలా ఉంటుంది కర్రీ. అండ్ అయిపోయాక మేము మళ్ళీ మా బర్డ్ వస్తుందన్నమాట. దానికి లంచ్ టైం అయింది ఇప్పుడు. సో దామ్ అవుతుంది కదా, వచ్చి దాని తిండి అది తిని వాటర్ తాగి అది వెళ్ళిపోతుంది. అండ్ ఈలోపు మాకు 1 అయిందన్నమాట. సో మేము కూడా లంచ్ చేసేసాక నేను క్లాస్ అనేది మళ్ళీ స్టార్ట్ చేశాను. అంటే అదే అండి, నేను ఏది ప్రిపేర్ అయ్యాను. ఈరోజు స్పెషల్గా దద్దోజనం కూడా చేస్తున్నాను. ఎందుకంటే డైలీ పెరుగు తిని కొంచెం ఒక డిఫరెంట్ ట్రై చేయాలి కదా పెరుగులో. సో దద్దోజనం చేస్తున్నాను. దద్దోజనం చేసేటప్పుడు ఇక్కడ కుండ పెరుగు అని ఉంటుంది మా దగ్గర. సూపర్ ఉంటుంది. ఇలా స్మూత్ టెక్స్చర్ ఉంటుంది అన్నమాట దానికంతా. సో అది కలిపాక పెరుగు కలుపుకున్నాక రైస్లో కొన్ని పాలు పోయండి, అప్పుడు మంచిగా ఉంటుంది. జస్ట్ 2-3 స్పూన్స్ చాలు. తాలింపు వేసేసుకుంటాం కదా, న్యాచురల్గా అన్నిటికీ వేసేసినట్టే అన్నమాట తాలింపు వేయడము. అవన్నీ వేసి కొంచెం ఫ్రై అయ్యాక ఈ కలిపిన పెరుగు వేస్తే ఆహా సూపర్గా ఉంటుంది. ఇలా మనం దద్దోజనం చేసుకున్నప్పుడు స్టవ్ ఎక్కువసేపు ఉంచొద్దనమాట, ఎందుకంటే పెరుగన్నం వేడైతే దాంట్లో ఉన్న స్వీట్నెస్ అనేది మనకి మిస్ అవుతుంది. సో అది మాత్రం జాగ్రత్త పడండి చేసేటప్పుడు. ఈరోజు వచ్చేసి నేను రాసుకున్న నోట్స్ నుంచి ఇండియన్ హిస్టరీ గురించి నేను బేసిక్స్ దగ్గర నుంచి రాశాను. అదేంటంటే ఫస్ట్ ఇక్కడ మనకి స్టార్ట్ అయింది పేలియోలిథిక్ పీరియడ్ నుంచి స్టార్ట్ అయింది. అప్పుడున్న వాళ్ళని మనం హోమో సాపియన్స్ అనేవాళ్ళు. వాళ్ళు ఏం చేశారంటే అప్పుడే కదా మన యుగం స్టార్ట్ అయింది. గ్యాదరింగ్ ఫుడ్, హంటింగ్, జంతువుల్ని వేటాడడం అలా స్టార్ట్ చేశారనమాట. అప్పుడు ఇంకా నిప్పు కోసం ఫస్ట్ టూల్ ఏం యూస్ చేశారంటే స్టోన్ మేడప్ ఆఫ్ క్వార్టర్స్ అనే స్టోన్ని యూస్ చేసి వాళ్ళు నిప్పి పుట్టించేవాళ్ళు. అలానే ఈ దీంట్లోనే 3 ఉన్నాయన్నమాట, లోవర్ మిడిల్ అప్పర్ అనమాట. అంటే ఈ 3 పార్ట్లల్లో మనిషి ఎలా అయితే డెవలప్ అయ్యాడు, అన్నీ నేర్చుకున్నాడు అనేది మనకి 3 పార్ట్లల్లో ఉంటుంది. ఇది నెక్స్ట్ వచ్చేసి సెకండ్ స్టేజ్ ఏంటంటే మెసోలిథిక్ పీరియడ్. ఇదేంటంటే డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ కంప్లీట్గా స్టార్ట్ చేశాడనమాట. అప్పుడు యూజ్ చేసిన టూల్స్ ఏంటంటే మైక్రోలిథిక్స్. ఈ వీటికి సంబంధించిన ఆధారాలన్నీ మనకి ఎక్కడ దొరుకుతాయంటే మధ్యప్రదేశ్లోని భీమ్ అనే ప్లేస్లో దొరుకుతాయి. ఈ ప్లేస్ అనేది ఫేమస్ అనమాట. ఎందుకు, ఈ ఏషియన్ కేవ్స్
ఉన్న ప్లేస్ అనేది ఇదనమాట ఫేమస్. అండ్ ఇందులో ఏంటంటే వాళ్ళు స్టోన్స్ మీద చెక్కినవి ఉంటాయన్నమాట, ఉమెన్స్, బర్డ్స్, యానిమల్స్. ఆ కేవ్స్లో అనేది మనకి ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ నియోలిథిక్ అనమాట. ఈ ఈ యుగంలో ఏం నేర్చుకున్నారంటే ఫైర్ అనేది, వీల్ అనేది అవన్నీ ఇంకా డెవలప్ అవుతూ వస్తున్నాయి అన్నమాట మెల్లమెల్లగా. అది ఎక్కడ ఉంటుంది ఇవన్నీ అంటే అప్పుడు ఈ ప్లేస్లో ఉంటుందన్నమాట. ఆ ప్లేస్ని ప్లేస్ ఆఫ్ బిచ్ అని కూడా. నెక్స్ట్ పీరియడ్ వచ్చేసి చాల్కోలిథిక్ పీరియడ్. ఇందులో ఏంటంటే కాపర్ అండ్ స్టోన్ మేడప్ ఆఫ్ టూల్స్ని యూస్ చేయడం స్టార్ట్ చేశారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మెయిన్గా ఏంటంటే అగ్రికల్చర్ కూడా స్టార్ట్ చేశారు, పండించడం ఇదంతా కూడా స్టార్ట్ చేశాడు. ఇంకా అప్పుడు ఏంటంటే వర్షిప్, దేవుళ్ళని పూజించడం స్టార్ట్ చేశారు. అవి ఏంటి అంటే బుల్స్ని వర్షిప్ చేయడం కూడా ఈ పీరియడ్లోనే స్టార్ట్ చేశారనమాట. నెక్స్ట్ ఇదంతా అయినాక ఇప్పుడు మెయిన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అది ఎక్కడ అంటే హరప్పన్స్ అనమాట. ఇప్పుడు దాని గురించి కొంచెం నాకు తెలిసిన బేసిక్స్ మీకు చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఈ ముగ్గులు చూసి ఏందో అనుకోకండి, అదేదో ఫోన్ వచ్చిందని సరదాగా మాట్లాడుతూ టైంపాస్కి ఇలా గీసాను అంతే. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి కొంచెం తెలుసుకుందాము. ఇది ఏంటంటే మనకున్న సివిలైజేషన్స్లో 4th ఎర్లియస్ట్ సివిలైజేషన్ అనమాట. ఇప్పుడు రేడియో కార్బన్ డేటింగ్ ద్వారా మనకి ఏం తెలిసిందంటే ఇది మొత్తం జరిగింది ఎప్పుడంటే 2500. ఈ రేడియో కార్బన్ డేటింగ్ ద్వారా ఇది జరిగి ఉండొచ్చు అని ఒక థాట్ అనమాట. నెక్స్ట్ ఇందులో ఏంటంటే మనం ఇక్కడ నుంచి మొత్తం లైఫ్ అనేది సిస్టమాటిక్గా ఉంటుంది, సిస్టమాటిక్ టౌన్ ప్లానింగ్. అంటే అక్కడ ఏంటంటే బర్న్ట్ బ్రిక్స్ని యూజ్ చేసి హౌసెస్ కన్స్ట్రక్ట్ చేశారు. అలానే వెల్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఇదేంటంటే ఫోర్టిఫైడ్ సిటాడెల్ అంటే ఏంటంటే ఇది ఒక ఎనిమీస్ నుంచి డిఫెన్సివ్గా యూజ్ అవుతుంది అనమాట. ఇదేంటంటే వాల్డ్ లాంటిది అనమాట. ఎలా చెప్పాలి ఇంకా అంటే ఈ ఫ్లడ్స్ కానీ ఏమైనా వచ్చినప్పుడు కాపాడడానికి ఒక వాల్డ్ లాగా దీన్ని తయారు చేసుకున్నాను అనమాట సిటీస్లో అప్పుడు. ఇది అలానే ఎనిమీస్ నుంచి కూడా మనల్ని కాపాడడానికి కూడా ఈ వాల్ అనేది తయారు చేశారు. ఇవి షార్ట్గా ఉంటాయి, అరౌండ్ 6 meters అనుకుంటా. దీని గురించి పూర్తి డీటెయిల్స్ కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి. అండ్ హైలీ అర్బనైజ్డ్, ఇంకా అప్పుడే వాళ్ళు ఇంకా ఐరన్ అనేది ఇంకా కనుక్కోలేదన్నమాట. నెక్స్ట్ వచ్చే వాటిలో ఇంప్లిమెంట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ గ్రేట్ బాత్ అనమాట, మొహంజదారో. ఇదేంటంటే ఎర్లియస్ట్ అనమాట. అట్లనే పబ్లిక్ వాటర్ ట్యాంక్స్ కూడా స్టార్ట్ చేశారనమాట అప్పుడే. 6 గ్రానరీస్ ఇన్ ఎ రో వేర్ ఫౌండ్ ఇన్ సిటాడెల్ ఎట్ హరప్పా. చెప్పాను కదా, ఇప్పుడు సిటాడెల్ అని ఒకటి ఉంటుందన్నమాట. దాని గురించి ఒక్కసారి సెర్చ్ చేసుకోండి. నాకైతే ఏదో షార్ట్కట్లో తెలిసింది నేను మీకు షేర్ చేశాను. ఆ దాంట్లో ఏంటంటే అప్పర్ లోవర్ అని కూడా 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. అలానే వాళ్ళు అగ్రికల్చర్ స్టార్ట్ చేశారు కదా, వాళ్ళు ఏంటంటే అప్పుడు సీడ్స్ ఎప్పుడు నవంబర్లో వేసేటోళ్ళు, మళ్ళీ ఏప్రిల్లో ఆ కాపు రీప్ చేసేటోళ్ళు అనమాట. ఎందుకంటే తర్వాత మళ్ళీ ఫ్లడ్స్ వస్తే కాపు అనేది చేదాటిపోతుంది అనేసి అలా చేసేవాళ్ళు. వాళ్ళు ఏమేమి పండించేవాళ్ళు అంటే వీట్, బార్లీ, రాయి, పీస్, సీసమ్, రైస్, మస్టర్డ్ ఇలాంటివన్నీ పండించేవాళ్ళు. అలానే అప్పుడు కాటన్ అనేది ఫస్ట్ పండించారనమాట వీళ్ళే. ఆ కాటన్ని గ్రీక్ వాళ్ళు ఏమని పిలిచేవాళ్ళంటే సిన్ అని గ్రీక్ వాళ్ళు మన కాటన్ని పిలిచేవాళ్ళు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ నెక్స్ట్ అక్కడ యానిమల్స్ ఏమేమి ఉండే అప్పుడు ఎక్కువగా ఉండే అంటే షీప్, బఫెల్లోస్, గోడ్స్, పిగ్స్, ఎలిఫెంట్స్, డాగ్స్, క్యాట్స్, యాసెస్, యానిమల్స్ ఇవన్నీ ఉండే అన్నమాట. వాళ్ళకి ఇంకా అప్పుడు ఐరన్ తెలియదు కాబట్టి దే డోంట్ నో ఐరన్. అండ్ దాని బదులు ఏం చేసేటోళ్ళు అంటే వెయిట్స్ అనేవి యూస్ చేసేటోళ్ళు. ఎట్లా ప్రతి ఒక్కటి 16తో మల్టిప్లై అయ్యేటట్టు ఆ వెయిట్స్ అన్ని యూస్ చేసేటోళ్ళు. అప్పుడు యూనికార్న్ అనేది అప్పుడు చాలా పూజించేవాళ్ళు, మోస్ట్ వర్షిప్డ్. అలానే చెట్లని కూడా, ట్రీస్, పీపల్ ట్రీ, యానిమల్స్లో బుల్స్ని ఇలా అన్నిటినీ పూజించేవాళ్ళు. పర్టికులర్ అప్పుడు టెంపుల్స్ అంటూ ఏం ప్రూఫ్ లేదు కానీ ఇవన్నీ అయితే బర్డ్స్ని కానీ వాటన్నిటిని వాళ్ళు పూజించేటోళ్ళు. కానీ టెంపుల్స్ అంటూ ఏమీ లేవు. ఎక్కువగా అయితే పశుపతి అంటే లార్డ్ శివ అనమాట, మహాదేవ్ ఎక్కువగా పూజించేటోళ్ళు అనమాట ఈ లార్డ్ శివ అని. అలానే యానిమల్స్ని కూడా వాళ్ళు అప్పుడు ఎక్కువగా పూజించేటోళ్ళు. అప్పుడుండే ఎక్కువ ఆక్యుపేషన్ ఏంటంటే అగ్రికల్చర్ తర్వాత స్పిన్నింగ్, వీవింగ్ అండ్ బోట్స్ మేకింగ్, గోల్డ్ స్మిత్స్ ఇలా మెల్లమెల్లగా డెవలప్ అవ్వడం స్టార్ట్ చేశారు. అండ్ మేకింగ్ ఆఫ్ పాట్రీ అనేది, కుండలు చేయడము, అండ్ నెక్స్ట్ సీల్ మేకింగ్ ఇవన్నీ స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ ఎక్కువగా ఉన్న ప్రజలు ఏంటంటే హరప్పన్స్ అనమాట. అలానే వీళ్ళు రాసేవాళ్ళు కూడా, వాళ్ళు రాసే స్టైల్ని ఏమంటారంటే బౌస్ట్రోఫ్రీడెన్ అంటారు. వీళ్ళు రాసే స్క్రిప్ట్స్ ఎలా ఉండేయంటే రైట్ టు లెఫ్ట్ అనేది ఫస్ట్ లైన్లో వస్తుంది.
నెక్స్ట్ లెఫ్ట్ టు రైట్ అనేది సెకండ్ లైన్లో వస్తుంది. ఇది మాత్రం భలే ఉంది కదండి. అండ్ ఇప్పుడు అరౌండ్ 1:30 అవుతుంది. సో ఇంకా లంచ్ చేసి నెక్స్ట్ నేను ఇప్పుడు పాలిటీ కవర్ చేశాను, జాగ్రఫీ చదువుదాం అనుకుంటున్నాను. అండ్ లంచ్ అయ్యాక కూడా మా పావురం మళ్ళీ వస్తుంది, ఎందుకంటే దానికి కూడా లంచ్ టైం అవుతుంది. అది మార్నింగ్ వస్తుంది, ఆఫ్టర్నూన్ వస్తుంది, ఈవినింగ్ వస్తుంది. అండ్ అయ్యాక తిన్నాక ఒకసారి కేక్ కూడా ఎవరైనా ట్రై చేశారా ఎప్పుడైనా? కప్ కేక్స్ సూపర్గా ఉంటాయి, ప్యాకింగ్ అయితే అదిరిపోతుంది. ఎలా ఉందండి ఈ వీడియో? నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్, షేర్ అండ్ కింద కనిపిస్తున్న బెల్ బటన్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.